హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 7 నెలల కాలం దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో తన క్యాంపెయిన్ టైంలో, తను ప్రచారం చేసే టైంలో 2024 మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో తను ప్రచారం చేసేటప్పుడు ఒక స్కీమ్ గురించి చాలా విపరీతంగా చెప్పాడు తను. ఆ స్కీమ్ ఏంటంటే, ఈ స్కీమ్ నాకు తెలిసినంత వరకు ఇది వచ్చేసి వైఎస్ జగన్ పెట్ ప్రాజెక్ట్గానే చెప్తూ ఉంటారు జనాలు. వైఎస్ జగన్కి అత్యంత అద్భుతంగా నచ్చినటువంటి ఈ స్కీము, ఆ స్కీమ్ ఏంటంటే కనుక వాలంటీర్స్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు తను తీసుకొచ్చినటువంటి స్కీమ్ వచ్చేసి వాలంటీర్ సిస్టమ్. ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా తను యూజ్ చేసేటువంటి పర్పస్ ఏంటంటే కనుక 2019లో తన అధికారంలోకి వచ్చి 2024 వరకు వాళ్ళని ఏ విధంగా యూజ్ చేసి వాళ్ళకి వాలంటరీ పొజిషన్ ఇచ్చేసి వాళ్ళకి రెమ్యునరేషన్ పే చేసేటోడు మంత్లీ 5,000 రూపీస్. ఈ పర్పస్ ఏంటంటే వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం, ఇంత మాస్ రిక్రూట్మెంట్ చేసుకోవడము, 2.5 lakhs మెంబర్స్ని రిక్రూట్ చేసుకోవడం పర్పస్ ఏంటంటే కనుక సమాజంలో ఉన్నటువంటి మొత్తం అన్ని వర్గాలకి అద్భుతంగా స్కీమ్స్ని చేర్చడం అన్నది సింగిల్ పాయింట్ ఎజెండా. అంటే ఏదైతే జగనన్న గోరుముద్దకు సంబంధించిన ఏదైతేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, తర్వాత పెన్షన్స్ అయితేనేమి, ఏ స్కీమ్ అన్నా తీసుకోండి, ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి ఒక్కొక్క వాలంటీర్కి 51 కుటుంబాలని అప్పచెప్పి ఉంటారు. ఆ వాలంటీర్ వచ్చేసి ఆ ఇండ్లకు సంబంధించి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా, అంటే వాళ్ళు వచ్చేసి ఒక వారధి లెక్క పనిచేసేటోళ్ళు. గవర్నమెంట్కి, సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి, సమాజంలో ఉన్నటువంటి సిటిజన్స్కి మధ్య ఒక వారధి లెక్క పనిచేసి అన్ని స్కీమ్స్ అందుతున్నాయా లేదా అన్న దాంట్లో ఈ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఈ సిస్టమ్ ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇదేంటి, పార్ట్ టైం జాబ్ లెక్క. అంటే మంత్లీ హార్డ్లీ వాళ్ళకి కన్నా వర్క్ ఉంటే కన్నా హార్డ్లీ ఒక 10 to 15 hours పర్ మంత్ ఉండే అవకాశం ఉంటుంది. అంతకు మించి వర్క్ ఉండే అవకాశమే లేదు. హార్డ్లీ అంటే కన్నా ఎఫెక్టివ్గా అయితే కన్నా వాళ్ళు 15 గంటల నుంచి ఎక్కువ పని చేయరు నెలలో. కాబట్టి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ వచ్చేసి 5,000 రూపాయలు అరేంజ్ చేసేటోడు. అది కాస్త ఇంకా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే కన్నా కొద్దిగా వీళ్ళని చూసేటోడేమో. కాకపోతే చంద్రబాబు గారు ఏం చెప్పారంటే కన్నా 2024 ఎలక్షన్స్ ఆ టైంలో చంద్రబాబు గారు చెప్పినది ఏంటంటే కన్నా, నేను కన్నా అధికారంలోకి వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేసి వాలంటీర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులరైజ్ చేసి మీకు ఇచ్చేటువంటి 5,000 రూపాయలతో మీరు ఎలా సంసారం చేస్తారు, మీ ఫ్యామిలీని ఎలా పోషించుకుంటారు అని చెప్పేసి ఈయన చెప్పినటువంటి మాటలను నమ్మి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నం పెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాదని ఆయన ఎవరో మటన్ బిర్యానీ పెడతా అన్నాడని చెప్పేసి పోయి ఆయనకు ఓటేసినట్టు కనపడతా ఉంది మనకి. అందులో భాగంగానే చంద్రబాబు గారు వచ్చేసి వాళ్ళకు దాదాపు అప్రాక్సిమేట్గా 10,000 రూపాయలు 10,000 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు నేను ఎందుకు ఈ వీడియో ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను అంటే కనుక రీజన్ ఏంటంటే కనుక ఎంత దారుణమైన పరిస్థితి మధ్య ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ 2.5 లక్షల మంది వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బీద సాదా సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరి పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే, ఒక ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాను నేను, ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, నేను సైడ్ అటాచ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోలో, మీరు చూడండి కావాలంటే. నల్లజర్ల మండలానికి సంబంధించిన ఒక ఆవిడ, ప్రకాశ్రావు పాలయానికి సంబంధించినటువంటి ఒక ఆవిడ నిన్న రాత్రి ఉరేసుకొని చనిపోయింది. తను ఒక వాలంటీర్ అంట. 7 నెలల నుంచి తనకు పూట గడవడం లేదు, తన సంసారం గడవట్లేదని చెప్పేసి తను ఇబ్బంది పడుతూ ఉంది. ఈ ఇబ్బంది ఎందుకు పడుతుందని చెప్పేసి ఆలోచిస్తే కన్నా దాదాపు తను 2019 నుంచి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి తనకి ఉపాధి ఉండేది. ఎందుకంటే తనకు ఒక వాలంటీర్ జాబ్ ఉండేది, తను కూడా ఒక వాలంటీర్ అంట, ఒక వాలంటీర్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేది. లేదు, మిగతా టైంలో పని దొరికినప్పుడు తను పనికి వెళ్ళేది. తనకి ఒక 5,000 రూపాయలు డబ్బులు వచ్చేటివి. తర్వాత ఏమయ్యేదంటే కన్నా తనకి అమ్మఒడి వచ్చేదంట, తర్వాత
వచ్చేసి తనకి అమ్మఒడితో పాటు తనకు 3 బిడ్డలు ఉన్నారు. తనకు అమ్మఒడి వచ్చేది, తన పిల్లలు అద్భుతంగా జగనన్న గోరుముద్ద యూజ్ చేసుకొని, జగనన్న కిట్టు యూజ్ చేసుకొని మంచి స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో తను విద్యా బోధన దొరికేది వాళ్ళకి. తర్వాత అది కూడా ఖర్చు తగ్గిపోయేది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తనకు కూడా అప్రాక్సిమేట్గా తనకి వాలంటీర్ సిస్టమ్ ద్వారా తనకు డబ్బులు వచ్చేది. ఆ తర్వాత జగనన్న అమ్మఒడి వచ్చేది. తర్వాత తను కూలీ నాలి చేసుకొని తన జీవితం సాగిస్తూ ఉండేది. తనకు ఎలాంటి సమస్యలు ఉండేదిగా. ఎప్పుడైతే తను అధికారం కోల్పోయిందో, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోవడం వల్ల తన జాబ్ కూడా కోల్పోవడం జరిగింది సైమల్టేనియస్గా. ఎందుకంటే తనకు ఎప్పుడైతే ఈ జాబ్ ఉండేదో, ఈ నెలకు 5,000 రూపాయల డబ్బులు వచ్చేదో, తను ఏం చేసేదంటే తను వెళ్ళి ఒక ఫినాన్స్ కంపెనీ దగ్గర, ఒక ఫినాన్స్కి ఇచ్చే కంపెనీ దగ్గర తను 50,000 రూపాయల డబ్బులు అప్పుకు తెచ్చుకుందంట. అప్పుకు తెచ్చుకొని తను సంసారాన్ని నెట్టుకొస్తూ వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే సడన్గా తన అధికారం కోల్పోవడం వల్ల వైఎస్ఆర్సీపీ తనకు జాబు లేకపోవడము, చంద్రబాబు చెప్పినటువంటి మాట నమ్మి తను కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినట్టే కనపడతా ఉంది. కాకపోతే ఏమైందంటే చంద్రబాబు నమ్మడం వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు కావస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళ సిస్టాన్ని మొత్తం అంతా ఎత్తిపెట్టేసి ఆ సిస్టాన్ని నిర్వీర్యం చేయడం కోసము వాళ్ళు వచ్చేసి వేసి ఎత్తుకుంటానట్టే కనపడతా ఉంది. ఏం చెప్తా ఉన్నాడంటే చంద్రబాబు, నాకేమనిపిస్తుందంటే చంద్రబాబు కంటే అంత నీచమైన మనిషి ఇంకొకడు ఉండడం అనిపిస్తూ ఉంది. అరే భయ్, ఇప్పుడు ఆ సిస్టంలో ఏదైతే వాలంటీర్ సిస్టంలో ఉందో ఆ వాలంటీర్ సిస్టమ్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దాన్ని టర్మినేట్ చేశాడని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి టర్మినేట్ చేసినాడని చెప్తున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి టర్మినేట్ చేసినప్పుడు మీరెందుకు రిట్రీవ్ చేయట్లేదు? మీరే కదా మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఒక్క జనానికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి హామీలు ఇచ్చి నేను 10,000 రూపాయలు మీకు జీతం ఇస్తాను, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాను, మిమ్మల్ని సిస్టంలోకి చొప్పిస్తానని చెప్పేసి వాళ్ళకి కళ్ళుబొల్లు మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసినట్టే కనపడతా ఉంది కదా చంద్రబాబు గారు. ఇది సమాజానికి ఏమన్నా మంచి ధోరణా చంద్రబాబు గారు? తన కుటుంబమే చూడు, తన కుటుంబం రోడ్డును పడ్డమే కాకుండా తను ఉరేసుకొని చనిపోయి తర్వాత తనకు 3 బిడ్డలు ఉన్నారు. తన భర్త తాగుబోతు అయిపోయేసి మొత్తం జీవితం అంతా మొత్తం వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో 3 పిల్లలు, వాళ్ళ 3 పిల్లల్లో ఒక పాపకు 2 ఏళ్ల వయసు అంట, మొత్తం 3 బిడ్డలు. ఏం ఇంత దారుణమా చంద్రబాబు గారు? కనీసము సమాజంలో బీద సాదా జనాలను పట్టించుకోవాల్సినటువంటి గవర్నమెంట్ మీరు ఎప్పుడు చూసినా కానీ అబోవ్ మిడిల్ క్లాసు పూర్ పీపుల్ కోసమే పనిచేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళ కుటుంబం కనీసం ఎలా బతకాలి నాకు అర్థం కాదు. సమాజంలో ఇంత అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డిని మీరు కాదనుకొని పక్కన పెట్టేయడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఇవన్నీ. సమాజంలో మీరు చూడండి, నాకు తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నాకు తెలిసినంత వరకు సమాజంలో ఉన్నటువంటి బీద వాళ్ళ కోసం పనిచేయడానికి వచ్చినటువంటి ఒక మహనీయుడుగానే నాకు కనపడతాడు. కానీ నాకు ఒక లీడర్ గాను ఒక పొలిటీషియన్ గాను కనపడ్డాడు. నాకు తను సమాజంలో ఉన్నటువంటి డబ్బు లేని పేదల కోసము, సమాజంలో బతకలేనటువంటి పేదల కోసమే తను పనిచేయడానికి వచ్చినట్టే కనపడతా ఉంది నాకు. మీరు చూడండి, ఏ స్కీమ్ అన్నా తీసుకోండి, తను ఏ రోజు కూడా అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ ఈ రిచ్ పీపుల్కి కానీ పనిచేసినట్టు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఏ రోజు కూడా మీరు చూడండి, 5 ఏళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్కీము కూడా సమాజంలో దుర్భరమైన జీవితం గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే తను పనిచేసినట్టే కనపడింది నాకు. మీరు ఏ స్కీమ్ అన్నా తీసుకోండి, ఇప్పుడు మీరు కన్నా తీసుకున్నారనుకో, దాదాపు సమాజంలో ఎంతో మందికి హాస్పిటల్కి వెళ్ళలేక, బిల్లు కట్టలేక వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల మధ్య జీవనం గడుపుతూ ఉంటారు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తేనే మొత్తం కుటుంబం అంతా రోడ్డును పడేటటువంటి పరిస్థితుల మధ్య తను ఒక ఆరోగ్యశ్రీని, తన తండ్రి తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీని తను మెయింటైన్ చేయడం అయితేనేమి, కంటిన్యూ చేయడం అయితేనేమి, సమాజంలో దాదాపు 17 మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేసి అందులో 5 లాంచ్ చేసి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో తను పనిచేసినటువంటి వ్యక్తిగానే నాకు కనపడతాడు. కానీ ఏ కోణంలో కూడా నాకు ఒక పొలిటీషియన్గా కానీ ఒక నార్మల్ రాజకీయవేత్తగా నాకు అసలు కనిపించదు. సమాజంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తుల కోసమే పనిచేసే మనిషిగానే తను నిలబడతాడు తప్పితే, చరిత్ర ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు, తెలుగు సమాజం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి కలకాలం భూమి మీద ఉండిపోతాడు. ఎందుకంటే తను పనిచేసినటువంటి, తను తెచ్చినటువంటి రిఫార్మ్స్ అట్లాంటివి. ఏ రాజకీయ నాయకుడు కూడా అట్లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి సమాజం కోసం పనిచేయాలి, సమాజంలో ఉన్నటువంటి బీద సాదా జనాలని అప్లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఏ వ్యక్తికి కూడా
అలాంటి నిర్ణయం ఇంతవరకు చేయలేదే అనిపిస్తూ ఉంది నాకు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ నిర్ణయం చేశాడు, చేసి నిరూపించి సమాజంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులకి దగ్గరయ్యాడన్నది నా అభిప్రాయం. చంద్రబాబు గారు మీరు ఒకసారి ఈ స్కీమ్ గురించి ఆలోచించండి. ఎందుకంటే దాదాపు 2.5 లక్ష కుటుంబాలకు సంబంధించిన సమస్య. 2.5 లక్ష కుటుంబాలకు మీరు మంచి చేసిన వాడిగా అవుతారు. మీరు చెప్పినటువంటి 5,000 నుంచి 10,000 చేస్తా అని చెప్పారు కదా, కనీసం 5,000 నుంచి 10,000 చేయలేకపోయినా అట్లీస్ట్ 5,000 అన్న ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేయండి. వాళ్ళని కంటిన్యూ చేస్తే 5,000 రూపాయలు ఎంతో కొంత యూజ్ అవుతుంది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు బాగుపడతారు. ఈ 5,000 రూపాయలతోనే బాగుపడతారని కాదు, అట్లీస్ట్ వాళ్ళకి మినిమం కొద్దిగా ఆసరా దొరుకుతుంది, సర్వైవ్ అవ్వాలన్న కొద్ది కాన్ఫిడెన్స్ అన్న వస్తుంది. అంటే నెలకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తే సంవత్సరానికి 60,000 రూపాయల డబ్బులు ఎక్కడో ఒకసారి యూజ్ అవుతుంది వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. మీరు చెప్పినదే కదా, వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తాను, నేను 5,000 కాదు 10,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పేసి బాగా డబ్బా కొట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీ దగ్గర ఉన్నటువంటి వంది మాదిగల మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ద్వారా మీరు క్యాంపెయిన్ చేసుకున్నారు కదా, అదేవిధంగా మీరు వాళ్ళకి మళ్ళీ న్యాయం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రబాబు గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.